తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఏ ఒక్క కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అంశాలలో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా 3 సంవత్సరాల పాలనలో ఈ 3 సంవత్సరాలు హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఏ ఒక్క రోజు కూడా సవ్యంగా ప్రతిపక్ష పార్టీని మాట్లాడించేటువంటి అవకాశం కలగచేయకపోవటం, ప్రభుత్వం చేసినటువంటి తప్పులను నిలదీసినప్పుడు ప్రతిసారి అడ్డు రావటం, కొంతమందితో ప్రిపేర్ చేసినటువంటి మనుషులతో ఎదురుదాడి చేయించటం, ఆ సభని ఆ అంశాన్ని క్లియర్గా బయటకు ప్రజలకు చేరకుండా చేసేటువంటి దాంట్లలో ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు దాన్నే అనుసరించారు. ఏ బీఏసీ మీటింగ్లో మేము చెప్పిన అంశాలపైన వివిధ రూపాలలో మేము ఇస్తున్నా కూడా ఆ అంశాలను వేటిని పరిగణలోకి తీసుకోకుండా మీరు ప్రాపర్ ఫార్మాట్లో ఇవ్వండి, వాటిపైన చర్చిస్తాం అని చెప్తారు. కానీ వాస్తవానికి సెషన్ అసెంబ్లీ స్టార్ట్ అయినటువంటి సమయాన్ని నుంచి కూడా ఏ ఒక్క అంశం పైన మాట్లాడే క్లారిటీ ఇవ్వరు. ఇంకేదన్నా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి ఆ స్టేట్మెంట్కి ఉన్నటువంటి రూల్స్ను ఫాలో కాకుండా ఆ స్టేట్మెంట్ని దాదాపుగా 3-4 గంటలు సమయాన్ని దాన్ని కేటాయించేసేసి అంతే, ఇదే మేము చెప్పేది మీరు వినండి, మీరు మాట్లాడే అవకాశం లేదు అని చెప్పి నిర్దాక్షిణంగా అనగదొక్కడం అయితేనేమి, కొత్తని వాళ్ళుగా ఇంప్లిమెంట్ చేసుకొని సభ్యుల్ని ఈ రకంగా సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటి తీరు వివరించినటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తే ఒక్క సెషన్స్ కూడా ఒక్క రోజు కూడా ప్రాపర్గా అసెంబ్లీ జరగలేదు అన్నటువంటి బాధ మాకుంది. కొత్త రాజధానిలో కొత్త అసెంబ్లీ కట్టుకున్నాం, అందులో ఎంత అవినీతి జరిగిందన్నటువంటిది పక్కన పెడితే కనీసం ఆ కొత్త అసెంబ్లీలో అయినా కూడా సాంప్రదాయాలకు అనుగుణంగా చర్చకు అవకాశం కల్పిస్తూ ప్రతిపక్ష పార్టీని గౌరవించే విధానంగా అక్కడన్నా కూడా మనం మంచి అసెంబ్లీ నడుపుకునేటువంటి విధానాన్ని వాళ్ళు గౌరవించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఎదురుదాడి సిద్ధాంతాన్ని మానుకొని మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీకి అత్యున్నతమైన వాల్యూ ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని నిలదీయటమే మా యొక్క బాధ్యత. ప్రజలకు సంబంధించిన అంశాలు వాళ్ళకు సరిగా చేరకపోయినా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దృష్టికి వచ్చినప్పుడు అవి నిలదీసేటువంటి విధానం ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. దాన్ని కూడా మీరు సగంగా గౌరవించకుండా నిలదీయకూడదు, మమ్మల్ని ఎంతసేపు భజన మాత్రమే చేయాలా అన్నటువంటి అనుసరించేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఈరోజు గతంలో ఎప్పుడు కూడా జరిగిండదు, వింటర్ సెషన్ టోటల్గా కూడా జరగకుండా ఎత్తేసారు. మామూలుగా ఎక్కడ కూడా అటువంటి పరిణామం జరిగి ఉండదు. అత్యంత తక్కువ రోజులు జరిగేటువంటి అసెంబ్లీ పరిస్థితి కూడా మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. దానికి వివిధ అంశాలలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసేటువంటి దావోస్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అదే రకంగా పార్లమెంట్ సమిట్స్ అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్లకు ఇచ్చి టెంపరీ టెంట్లు టెంపరీ ఏర్పాట్లకు కోట్లాది రూపాయలు పెడుతున్నారు. మహిళా పార్లమెంట్ అని ఏర్పాటు చేసి అక్కడ కూడా పార్లమెంట్ డెమోక్రసీ అందరినీ మాట్లాడే విధానం కాదు, ఎంతసేపు వాళ్ళు పొగిడేటువంటి వాళ్లకు స్పీకర్స్ ఇచ్చేసి పొగిడించుకొని కోట్లాది రూపాయలు ప్రజలు డబ్బును దుర్వినియోగం చేయటం ఎంతవరకు సమంజసం? ఒక మెజారిటీ ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఏం మాట్లాడుతుంది, ప్రజల సమస్యలు వాళ్ళు ఏం చెప్తున్నారు అటువంటి వినే ధైర్యం లేకపోతే ఎటువంటి పాలన వాళ్ళు కొనసాగిస్తారు? ఏ రకంగా కూడా దుర్మార్గంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఇది సమంజసమా? 80% ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పి పదే మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. నేను నిజంగా సూటిగా మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం, మీరు నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నారనే నమ్మకం మీకుంటే ప్రతిపక్ష పార్టీని మాట్లాడే అవకాశం మీరు కలగచేయండి. లేదు మీరు మంచి పరిపాలన చేయలేదు అన్నటువంటి మీకు అనుమానం కలిగితే మీరు ఎదురుదాడి చేసి సభను జరగనీయకుండా చేస్తారు అని చెప్పేటువంటిది మా అనుమానం. ముఖ్యంగా ఈ దాదాపుగా సంవత్సరం రోజు నుంచి సెషన్స్ వీళ్ళు సరిగా జరపలేదు, ఏ అంశం పైన కూడా సరైనటువంటి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి
ముఖ్యంగా మేము అడగబోయేటువంటి అంశాలు ఈసారి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి అనేకమైన అంశాలు కూడా తను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నటువంటి దాంట్లో తను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కరువు, ఆ కరువు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, రైతు రుణమాఫీ సంబంధించిన అంశాలు ప్రధాన అంశంగా మేము తీసుకోబోతున్నాం. అదే రకంగా వ్యవసాయానికి సంబంధించి 30% గ్రోత్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏ రకంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్ని ప్రాంతాలలో అనేటువంటి అంశాలు, వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలపైన అయితేనేమి, అదే రకంగా త్రాగునీరు దొరకట్లేదు కానీ ఎక్కడ చూసినా బీరు దొరుకుతుంది కానీ త్రాగునీరు దొరకటంలే. త్రాగునీటి సమస్యలు అనేక ఏరియాలలో ఉన్నటువంటి అంశాలు అయితేనేమి, ఉద్యోగాలు, నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు, నిరుద్యోగ వృత్తిపైన, ప్రాజెక్టులలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఆ అంచనాల పెంపులో దానిపైన, అతి ముఖ్యమైనటువంటిది స్పెషల్ స్టేటస్ అంశం. అదే రకంగా ఈ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్లో చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు, అదే రకంగా మహిళల భద్రత గురించి అయితేనేమి, అదే రకంగా పార్టీ ఫిరాయింపులు ఏ రకంగా ప్రోత్సహించినటువంటి విధానం అయితేనేమి, పల్లెలు వలసలు వెళ్ళిపోతున్నారు, గ్రామాలు వలసలు వెళ్ళిపోతున్నాయి, వాటిపైన, ఈ జన్మభూమి కమిటీలో చేస్తున్నటువంటి అరాచకాలపైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ టోటల్గా సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి విదేశీ యాత్రలు, ఆయన పెడుతున్నటువంటి హంగు ఆర్భాటాలకు, హెలిప్యాడ్ల కోసం కోట్లాది రూపాయలు, ఎక్కడో దుర్మార్గంగా నిర్మించినటువంటి ఇంటిని, ప్రైవేట్ హౌస్ను అధికార నివాసంగా మార్చుకొని చేస్తున్నటువంటి అరాచకాలు, స్విస్ ఛాలెంజ్ విధానం పైన అయితేనేమి, దేవుడు భూముల్ని ఏ రకంగా అక్రమాలు పాల్పడి వాటిని ఆక్యుపై చేసుకునే విధానము, రాష్ట్రంలో పడకేసినటువంటి హెల్త్ కేర్ అంశాలు, అదే రకంగా డిమానిటేషన్ తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ కాబట్టి దానిపైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన అయితేనేమి, అగ్రిగోల్డ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా అనేక అంశాలు, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం నిలదీయాలన్నటువంటి ఉద్దేశంతో మేమున్నాం. మీకు చిత్తశుద్ధి నిజాయితీ అని ఉంటే ఈ అన్ని అంశాలపైన సమాధానం చెప్పడానికి మీరు రెడీగా రండి. కానీ సభను జరగనీయకుండా హైదరాబాద్లో ఏ రకంగా జరిగినటువంటి సమావేశాలు అన్నీ కూడా నిర్వహణ చేశారో అదే రకమైనటువంటి ప్రయత్నం అక్కడ చేయొద్దండి. కనీసం అక్కడన్నా కూడా కొత్త సభకి వెళ్తున్నాం కాబట్టి సాంప్రదాయాలను పాటించే విధానాన్ని అవలంబించాలని కోరుతున్నాం. అది ఒక చట్టసభ చర్చలాగా ఉండాలి కానీ దుశ్శాసన సభ మాత్రం చెయ్యకండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఏదో రకంగా చిన్న అంశాలపైన మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే అంశం ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ అంశం కూడా పూర్తి కానికుండా ఎవరు చేయెత్తితే వాళ్ళని ఇచ్చేసి వాళ్ళతో గంటలు తిట్టించేటువంటి విధానం, ఇది కొత్త సాంప్రదాయానికి తెరలేపారు స్పీకర్ గారు. ఒక సభను హుందాగా నడిపించాలి, ఒక సభను నడపాలి అన్నటువంటి దాంట్లో ఎవరి బాధ్యత ఉంటుందండి? ముఖ్యంగా సీఎం గారు, లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పీకర్ గారు, వారి యొక్క బాధ్యత, సభను నడిపించే బాధ్యత వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరే సభను తప్పుదో పట్టించాలి, సభ నుంచి ఏ రకంగా పారిపోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తే ఇంకా సభ ఏ రకంగా కొనసాగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి నిజంగా వ్యవసాయం అంత ప్రాఫిట్లో ఉంది, బ్రహ్మాండంగా ఉంది, రైతులందరూ సంతోషంగా ఉండారు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న చూస్తే ఐ థింక్ ఈనాడు పేపర్ అనుకుంటారు, ఊళ్ళకు ఊడ్చుకుపోతున్నాయి, గ్రామాలు తరలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తూ ఉంది, దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టట్లేదు. ఇక్కడ డెక్కన్ క్రానికల్ అనుకుంటా, డ్రాట్ హిట్ ఫార్మర్స్ లీవ్ ఏపీ, క్రాప్ ఏకరేజ్ స్ట్రింగ్స్. అసలు ఎప్పుడు లేనంతటువంటి పరిస్థితులు, వేయాల్సినటువంటి పంటలు వేయనీయకుండా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటిపైన నిజంగా ఏ రోజు కూడా చిత్తశుద్ధి ఉండదు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చేసాం, సస్యశ్యామలం చేశాం, రెయిన్ గన్లు పెట్టేసేసి కరువును తరిమేశాం, మాకు వానదేవుడు మమ్మల్ని చూసి భయపడాలి, కరువు మమ్మల్ని చూస్తే వణికిపోవాలి అని అనేకమైనటువంటి డైలాగులు చెప్పారు. ఆ రెయిన్ గన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి 260 కోట్ల పైన అవినీతికి పాల్పడ్డారు. కనీసం 5 కోట్ల పైన కూడా రైతులకు మేలు చేయలేదు. 250 కోట్లు కేవలం జోబీలలో వేసుకున్నారు. రైతు కరువు పరిస్థితి రైతుని చూపించి దోపిడీ చేసుకున్నారు. ఇది సమంజసమా? అదే రకంగా ఎక్కడ చూసినా నీళ్ళు ఇస్తుండే మీకు బాగా ఉంటాయి, ఎందుకు ఇలా ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయి? ప్రతి నిజాయకులకు సంబంధించి 30,000 మంది 50,000 మంది ఇతర దేశాలకు కానీ ఇతర సిటీస్కి కానీ మైగ్రేట్ వెళ్తుంటే మీకు అది బాధ అనిపించట్లేదా? ఎందుకు ఇలాగ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? మరి ఆ రెయిన్ గన్స్ తరిమేశామని చెప్పేటువంటి వాళ్ళు ఆ రెయిన్ గన్ వల్ల ఒక్క ఎకరాన పంట చేతికి వచ్చిందా రైతు చేతికి?
దానికి సమాధానం ఉండదు. ఏం చేశారు ఆ డబ్బు అంతా? 260 కోట్లు కేటాయించుకొని ఆ డబ్బును ఎలాగ దిగమింగారు? ఇంత అవినీతికి పాల్పడడం నిజంగా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. అది రైతు పేరు చెప్పి మళ్ళీ దానికి తగ్గట్టు ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ ఏమంటారు, అవినీతిని ఆపలేరా అని అధికారులతో ఈయన సమీక్ష సమావేశంలో చేస్తున్నారట. ఎవరు అవినీతి చేస్తున్నారు? మీరు అవినీతి చేస్తూ మళ్ళీ అధికారులను ప్రశ్నించేటువంటి డ్రామా, వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఏ ఒక్క వ్యవస్థను కూడా వాళ్ళ పరిధిలో పని చేసుకొనియట్లేదు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ దౌర్జన్యాలు, అధికారులపైన దాడులు, చేయకపోతే బెదిరింపులు, పైనుంచి ఒత్తిళ్ళు, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పాం, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళ అంశాలు ఏవైతే అరియర్స్ ఉన్నాయో పిఆర్సీలు ఇవన్నీ కూడా క్లియరెన్సెస్ వాళ్ళు సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి అనేక సమస్యలు మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడారు. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు. పోస్టింగ్స్ పేర్లు చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో నిజంగా ఏ రకంగా ఉద్యోగస్తులకి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి విపరీతమైనటువంటి అవినీతి చేస్తున్నారు. వాళ్ళు సరిగా చేయకపోతే బెదిరించటం, సామాన్యుడికి ఏ రకంగా ఏ ఆఫీసులో న్యాయం చేయకపోవటం అన్నది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ రివ్యూ మీటింగ్స్లో అంటున్నారు. నేను నిజంగా ఉద్యోగస్తులపైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఉద్యోగస్తులు అంటే మాకు చాలా ప్రేమ ఉంది. అన్ని వ్యవస్థలు, పోలీసులన్నా కానీ ఉద్యోగస్తులన్నా కానీ మీరు ఒక పార్టీకి అనుకూలమైపోయి వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. వ్యవస్థను ఎవరైతే గౌరవించి సిస్టమ్ ప్రకారం పోతున్నారో వాళ్ళని తప్పనిసరిగా గౌరవిస్తాం. వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ స్వార్థానికి వాళ్ళ పోస్టింగ్లకు బలి పెట్టేటువంటి వాళ్ళని నిజంగా వెధవలనక ఇంకేమనాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది మంచి పద్ధతే? ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, కడపలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకో చోట కానీ పోలీసులతో ఎలక్షన్ జరిపించుకునే విధానం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఇలాగా? వాళ్ళు కేసులు పెట్టడం, తీసుకొని వచ్చిన మనిషిని తీసుకెళ్లి క్యాంపులకు అప్పచెప్పేటువంటి డ్యూటీ కొంతమంది పోలీసు అధికారులు తీసుకుంటున్నారు అని అంటే ఇది సమంజసమా? పై స్థాయి అధికారులు సిఐల్ని, హోంగార్డులని, కానిస్టేబుల్స్ని, ఎస్ఐల్ని బెదిరించి వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనీయకుండా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళే సభ్యులు ప్రలోభాలు పెట్టి క్యాంపులకు అప్పచెప్పేటువంటి డ్యూటీ తీసుకుంటున్నారు అంటే ఇది న్యాయమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా మనకు డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ అనేటువంటిది ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోతాం? భారతదేశ ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ తీరా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజం చెప్తున్నాం, ఇటువంటి అంశాలు మంచివి కాదు. మీరు ఎన్కరేజ్ చేయబడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మీ డ్యూటీస్ మీరు చేసేటప్పుడు మీకు ఒత్తిళ్ళు వచ్చినప్పుడు తిరగబడండి, మీకు అండగా మేము ఉంటాం. మీతో తప్పులు చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిలదీయండి. మీ వెనకల అనునిత్యం 24 hours ఈ వ్యవస్థను కాపాడడం కోసం కానీ నీతి నిజాయితీని నిలబెట్టడంలో కానీ ముందుంటాం. కానీ మీరే చట్టం చేసినటువంటి చట్టం చేయనీయకుండా మీరే తప్పుదో పట్టిస్తూ పోతే ఎవరు కాపాడలేరు. దయవుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, మనం అందరి బాధ్యత, ఈ దేశంలో ఉన్నటువంటి విలువలను కాపాడాల్సిన బాధ్యత, వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పండి, తప్పు చేయాలని చెప్పి ప్రోత్సహించేటువంటి వాడిని, ఒత్తిడి చేసిన వాడిని నిలదీయండి. యూనియన్స్ అంతా ఒకటి కండి. చిన్న విషయాలపైన రాజకీయాల కోసం మీరు యూనిటీగా ఒకటవేటువంటిది ముఖ్యం కాదు. దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. తప్పు చేసిన వాడిని నిలదీసినప్పుడు వచ్చేటువంటిదే. ఒక తహసీల్దార్ గారిని కొట్టడమే కాకుండా రెవెన్యూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తే ఇంటికి పిలిపించి పంచాయతీ చేసి పంపించేటువంటి దుర్మార్గ స్థాయికి దిగజారిపోయారు అని అంటే ఇది కరెక్టా? అసెంబ్లీ మీ సొంతానికి వాడుకోవడం, రెవెన్యూ వ్యవస్థను మీ సొంతానికి వాడుకోవడం, పోలీస్ వ్యవస్థను మీ సొంతానికి వాడుకోవడం, ఎక్కడ చూసినా అవినీతిమయం చేయటం, ఇది సమంజసమా? ఏ చిన్న పని చేసినా కోట్లాది రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు, దానికి తగ్గట్టు రూపాయి పని జరగట్లేదు. గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి తిరిగితే తెలుస్తుంది ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి. మీరే చెప్తున్నారు అగ్రికల్చర్ సెక్టర్ దాదాపుగా 30% గ్రోత్ ఉంది అని చెప్పి. ఎక్కడ మరి గ్రోత్ ఉన్నప్పుడు ఎందుకు ఈ వలసలు ఉన్నాయి?
ఎందుకు ప్రతి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ప్రతి రైతు కన్నీరు గారుస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. మా విజ్ఞప్తి ఒకటే, మీకు నిజంగా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్నటువంటిది మీరు చెప్తున్నారు కాబట్టి మీకు ఆ నమ్మకం ఉంటే సభను రేపు పొద్దున జరగనియండి. మేము లేవదీసే అంశాలను మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. మీరు మంచి పాలన చేయలేదని భయం ఉంటే మీరు పారిపోయేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేమైతే ప్రతి ఒక్క అంశం పైన అది కూడా టైమింగ్స్ కేటాయిస్తారు. మంత్రులకు సపరేట్ టైం అంటారు, ముఖ్యమంత్రికి సపరేట్ టైం అంటారు, ప్రతిపక్ష పార్టీకి అంతా కలిపి 1 గంట అంటారు. 1 గంట 1 అరగంట మాతో మాట్లాడిపిస్తే 4 గంటలు అంతా మాట్లాడిపించి తిట్టిపించేటువంటి విధానం. దీన్ని స్వస్తి పలకండి. మా యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఒక్క అంశం పైన ఏదైతే ప్రజల సంబంధించిన అంశాలు వాటినే మాట్లాడాలి, రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులపైన నిలదీయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి తప్పుదోవ పట్టించి తప్పించుకునే మార్గం చేయొద్దు అని చెప్పి మేము కోరుతూ, మన అందరికి బాధ్యత కూడా ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థను తప్పుదోవ పట్టించి దాన్ని విలువ లేకుండా మీరు ఎటువంటి కాన్ఫరెన్స్లు, ఈవెంట్ మేనేజ్మెంట్స్లు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే వచ్చినటువంటి లాభం ఏమీ ఉండదు. మన వ్యవస్థను మనం గౌరవించి మా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ పోషించినటువంటి పాత్రని గౌరవించి ఆ పాత్ర పోషించే విధంగా మీరు సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఎందుకు సార్ పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? మన జగన్మోహన్ రెడ్డి కానీ, నిన్న రోజా కానీ, ఇప్పుడు మీరు కూడా ఎదవాలని ఎట్లా చూడదు? అదే మీకు మాకున్నటువంటి తేడా. ప్రభుత్వాన్ని మేము చెప్పేటువంటి మాటలను వక్రీకరించేటువంటి బాధ్యత మీరు తీసుకుంటారు. నేనేమన్నాను? వ్యవస్థను తప్పుదోవ పట్టించి వ్యవస్థను కట్టుబడకుండా దొంగ పనులు చేసేటువంటి వాళ్ళని వెధవలు అని ఎందుకు అనకూడదు అన్నాను. ఉద్యోగస్తులు వెధవలు అని చెప్పి నువ్వు అంటున్నావు. అది మీరు వాళ్ళని అవమానిస్తున్నారు కానీ మేం కాదు. దయవుంచి నా పాయింట్ వినండి. ఎవరు అవమానిస్తున్నారు? ఇప్పుడు లైవ్లో మనం ఉన్నాం. ఎవరు అవమానిస్తున్నారు? మీరు అవమానిస్తున్నారు వాళ్ళని. నేనేం మాట్లాడుతున్నా? తప్పు చేసేటువంటి వాళ్ళని, క్రిమినల్స్ని, చట్టానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళని వెదలడం తప్ప అంటే మీరేమంటున్నారు? మొత్తం ఉద్యోగులను వెదలను మీరంటున్నారు. ఇది చాలా అన్యాయం. వక్రీకరించేటువంటి బాధ్యత తీసుకోకండి. సరైనటువంటి దారిలో మనం వెళ్దాం. దానికి మీరు కూడా సహకరించండి. మంచిని మంచి అనండి, చెడుని చెడు అనండి. అది మనం చేయాల్సినటువంటి మన ముందు ఉన్నటువంటి బాధ్యత. అంశాన్ని తప్పుదోవ పట్టించి వేరే ఎడిటింగ్ చేసుకొని వేరే రకం తప్పుదోవ పట్టించి అగౌరవమైనటువంటి విధానాన్ని మేము ఎప్పుడు అవలంబించాం. క్వశ్చనే లేదు. వ్యవస్థను గౌరవించేటువంటి ప్రతి ఒక్కరిని చిత్తశుద్ధితో గౌరవిస్తాం. వాళ్ళు ఉండాలి, దేశానికి వాళ్ళ అవసరం. తప్పుదోవ పట్టించి తప్పులు చేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి వాళ్ళను మాత్రమే అనాలి అని అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో అనేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ అనే మాటను ఇష్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక్క క్యాండిల్ ర్యాలీకి వెళ్తున్నాను, ఎందుకు ఇట్లా అడ్డగించుకోవడం తప్పు కదా, మీరు చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం తప్ప, ఒక కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము పెట్టి, వాళ్ళ సొంత డబ్బు కాదు పెట్టింది మహిళా పార్లమెంటు సమావేశాలకు, ప్రభుత్వ సొమ్ము, అసెంబ్లీ డబ్బు, ప్రతి ఒక్కరికి ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ డబ్బు నిలదీయాల్సిన బాధ్యత చట్టసభలో ఎన్నికైనటువంటి మాకుంటుంది. దాన్ని ప్రశ్నించడానికి మేము చెప్పలేదు. దాని గురించి మాట్లాడడానికి పోతే ఎయిర్పోర్ట్లో అక్రమంగా బంధించడం న్యాయమా? వీటిపైన మీరు ఆలోచన చేయండి. వక్రీకరించేటువంటి బాధ్యత తీసుకోకండి దయవుంచి. మీకంటే కూడా 100 రెట్లు మనుషులపైన కానీ వ్యవస్థలపైన కానీ అత్యంతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము. కానీ వక్రీకరించేటువంటి మార్గాన్ని తీసుకొని ఒక అంశాన్ని ఇంకొక అంశానికి ఏర్పాటు చేసిన విధానాన్ని దయవుంచి చేయొద్దు అని చెప్పి మనం మరొకసారి కోరుతున్నా. ఇప్పటికి నేను క్లారిటీ ఇస్తున్నా. అందరిపైన చట్టాన్ని గౌరవించేటువంటి వాళ్ళని మేము తప్పనిసరిగా గౌరవిస్తాం. వాళ్ళని నెత్తలు పెట్టుకుని పూజిస్తాం. వ్యవస్థ నిర్వీర్యం చేసిన వాళ్ళని మాత్రం ఎందుకు అనకూడదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు పాటించాల్సిన ధర్మాన్ని రూల్స్ ప్రకారం పోకుండా రూల్స్కి అగెనిస్ట్గా పోయినటువంటి వాళ్ళని, ఇన్ఫ్లుయెన్స్ మాటలు విని తప్పుదో పట్టించిన విధానాన్ని, పోలీసులే మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఎన్నికైనటువంటి సభ్యులు తీసుకొచ్చి క్యాంపుల్లో హ్యాండ్ ఓవర్ చేసిన విధానాన్ని, వీటిని ఖండిస్తున్నాం. అవన్నీ కూడా నువ్వు చూస్తే తెలుస్తాయి. అన్ని ఎగ్జాంపుల్స్తో సహా నీకు ఇస్తాను. ఈరోజు రోజా గారిని అక్కడ అక్రమంగా బంధించడం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్లో బంధించడం, రన్వేకి వెళ్ళి బంధించడం కరెక్టా? ఈరోజు మేము ఉద్యోగస్తులను గౌరవిస్తున్నామయ్యా. ఎవరు స్వయాన ముఖ్యమంత్రి గారే అవినీతి రెవెన్యూ వల్ల చేస్తున్నారని చెప్పి ఆయనే అన్నాడే. చేసి వాళ్ళపై చేస్తున్నటువంటి వాళ్ళు మీరు, నింద వేస్తున్నటువంటిది ఉద్యోగస్తుల పైన. ఉద్యోగస్తులు వేరు,
ఉద్యోగస్తుల పైన దాడులని మీరు అన్నారు ఒక మాట, మేము ఉద్యోగం టార్గెట్ చేస్తున్నాం. ఎవరండి ఉద్యోగస్తుల పైన టార్గెట్ చేసేది? ఎవరండి వనజాక్షి గారిని కొట్టింది? ఎవరినండి అంగన్వాడీ వర్కర్స్ దారుణంగా మాట్లాడింది? ఎవరండి ఉద్యోగస్తులు ప్రతిసారి మాట్లాడి మా మాట వింటావా నిన్ను లేకపోతే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించేటువంటి వాళ్ళు ఎవరండి? మేమా? దయవుంచి మీరు కానీ అందరూ మన యొక్క బాధ్యత, ఆ బాధ్యత మేమొక్కరమే కాదు, దానికి మీరు కూడా సహకరిస్తే బ్రహ్మాండంగా ఈ వ్యవస్థల్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ అందరినీ దూరం చేసుకుంటున్నట్టున్నారు. నువ్వు చేస్తున్నావు